విక్రాంతి గారు, ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం, ఖర్చు 8, అలాగే రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉండటం మంచిదే, కానీ రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అలాగే ఖర్చు 8 ఉన్నది, ఆదాయం 2 మాత్రమే ఉన్నది. ఇక గ్రహ బలాన్ని కనుక చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏలినాడు శని దోషం ఉన్నప్పటికీ, అర్ధాష్టమ కేతు దోషం ఉన్నప్పటికీ, ఉత్తరార్ధంలో దేవగురువైనటువంటి బృహస్పతి యోగం చాలా చక్కగా ఉంది. ఏకాదశి బృహస్పతి ఆగస్టు నుండి కన్యా పుష్కరంతో వృశ్చిక రాశి వారికి 11వ స్థానంలో అదృష్టాన్ని ప్రసాదిస్తారు. ఇక రాజ్యరాహు పరిపూర్ణమైనటువంటి పదవీ లాభాన్ని ఇస్తారు. పదవీ లాభాన్ని ప్రయత్నపూర్వకంగా అందించేటటువంటి గ్రహం రాహు, దశమస్థ రాహు. కర్మ నిర్మూలన, కర్మ పరిపక్వత, కర్మసిద్ధి, కార్య విజయము, ఈ పదాలన్నీ రాహువు సంబంధించినవి. కర్మ నిర్మలమైన మనసుతో చేసే విధంగా ఆయన అనుగ్రహిస్తారు. ఇక జన్మస్థ ఏలినాడు శని దోషం కూడా ఉంది కాబట్టి ఈ జన్మశని ఏం చేస్తారు? శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా మంచిది. లాభంలో ఉన్న బృహస్పతి ఉత్తరార్ధంలో కాపాడతారు. ఆర్థిక పరంగా అదృష్ట ప్రాప్తి, జ్ఞానసిద్ధి, ఐశ్వర్యము, సంపద, బంధుమిత్రుల నుండి ఆదరాభిమానాలు, ఇవన్నీ చక్కగా ఉంటాయి. ఇక రాజ్యంలో ఉన్నటువంటి రాహు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా గౌరవప్రదంగా, ఉన్నతంగా ఉంటాయని మనం చెప్పుకున్నాం. అర్ధాష్టమ కేతు వల్ల కొద్దిగా గృహఛిద్రములు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వారితో మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు అవగాహనారాహిత్యం లేకుండా చూసుకోవాలి. వాళ్ళు ఒకటి అడిగితే మనం ఇంకోటి చెబుతాం. వాళ్ళు చెప్పేది మనకు నచ్చగా, మనం చెప్పేది వాళ్ళకు నచ్చగా, ఇద్దరి మధ్యలో విభేదం ఏర్పడుతుంటుంది. ఇదంతా కూడా గ్రహదోషం. దీనివల్ల వైరాగ్యం వస్తుంది, విరక్తి వస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే మహాగణపతి ధ్యానం చేయాలి. జన్మస్థ శని దోషం ఉంది కాబట్టి, అనారోగ్య సూచనలు ఉన్నాయి కనుక, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, విఘ్నాలు అధికంగా ఉన్నాయి కాబట్టి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం, స్తోత్రం చదువుకోవటం, గోవిందనామాలు చదువుకోవటం చాలా మంచిది. ఆ విధంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇది ఉత్తరార్ధంలో బాగా యోగించేటటువంటి రాశిగా భాసిల్లుతోంది. ఏది ఏమైనప్పటికీ రాజ్య రాహువు యొక్క యోగము, ఉత్తరార్ధంలో గురుబలము ఈ వృశ్చిక రాశి వారికి శని దోషాన్ని తగ్గించి సాహసోపేతమైన విజయాలని అందించే విధంగా భాసిల్లుతోంది.